గత సంవత్సర కాలంలో తెలంగాణ రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది రివెంజ్. ఇప్పుడు దాన్ని రివెంజ్ పాలిటిక్స్ చేసింటే రేవంత్ రెడ్డి ఈ పార్టీకి జైల్లో రేవంత్ రెడ్డి బయటికి వచ్చేవాడు. ఓటు నోటు కేసుతో జైలుకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? డ్రోన్లు ఎగరేసానని జైలుకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇంకో కేసులో రేవంత్ రెడ్డిని సరే నేను ఇట్లా అడుగుతాను, చెప్పండి. మీరు మీ ఇంటి మీదకి వచ్చి నేను డ్రోన్ ఎగరేస్తా, మీరు ఊరుకుంటారా? రెండోది, నేను మీ గవర్నమెంట్ కూలగొట్టడానికి 50 లక్షల రూపాయలతో మీ ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేస్తా, ఊరుకోవాలా? ఏదో పనులు చేసి నేను జైలుకు పంపకూడదంటే ఊరుకుంటారా? ఎవడన్నా మీ ఇంటికి వచ్చి మీరు ఇంట్లో డ్రోన్ పంపుతానంటే ఊరుకుంటారా? చేసిన ఏదో పనులు చేసి ఇంకా దానికి కేసులు పెట్టారంటే కేసులు పెట్టకుండా దండలే సన్మానాలు చేస్తారా? సో అప్పుడు మీరు కేసులు పెట్టారు, వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు మీరు చేసిన తప్పులకు ఇప్పుడు మేము కేసులు పెడుతున్నాం అని వీళ్ళు అంటారు. సో తెలంగాణలో రివెంజ్ పాలిటిక్స్ సంవత్సర కాలంగా బాంబు పేలుతుంది. ఈ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబులు పేలుతాయి. ఏడ బాంబులు ఎప్పుడో కొనుక్కున్నాడు. అమావాస్య ఉన్నాయంట, ఇంకా దాచిపెట్టుకున్నాడు, ఇంకా అంటించలేదండి. అదే అండి, అమావాస్య కొన్నాడు, దీపావళి పోయింది, కార్తీక పౌర్ణమి పోయింది, సంక్రాంతి కూడా రాబోతుంది. పేల్చమని చెప్పండి, ఏంది పేల్చకుండా? సో వస్తాయి అంటే పేలుతాయి అంటే అన్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు టైం దొరికినప్పుడు దాన్ని అంటిస్తారంట. అది కాదు పాయింట్. మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తులు అయిపోయారు రజనీ వీళ్ళు. డెడ్ లైన్ మేనేజ్మెంట్ టైం పాస్ చేయడం. పోయిన డిసెంబర్ 9కి అవ్వాలి రుణమాఫీ, ఈ డిసెంబర్ 9 రేపు సంవత్సరం అవ్వలేదు, ఈ రోజు కూడా పూర్తి అవ్వాలి. అయినా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు చెప్పినట్లుగా 6 గ్యారంటీలు ఇంకా పూర్తిగా అమలు కాల, యాక్సెప్టెడ్. అర గ్యారంటీ కూడా కాదు, 6 గ్యారంటీలు కాదు. కానీ ప్రజల్లో వ్యతిరేకత, ప్రజల్లో ఉద్యమం, ప్రజల్లో అసంతృప్తి పెళ్ళుపుకాలు కదా. అదేం లేదు కదా. అదేం లేదు అని అంటే ప్రజలు ఇంకా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారని. అదేం లేదు కదా అని మీరెట్లా చెప్తారు? పచ్చి బూతులు తిడుతుంటే జనాలు ఇంకా మీరు బూతులు సరిపోవు కదా, ఉద్యమాలు కావాలి కదా. ఉద్యమాలు ఎక్కడ ఉన్నాయి? ఉద్యమాలు చేయడానికి టైం ఉంది బాస్. ఇప్పుడు మేము కూడా అలసిపోయి ఉన్నాం, ప్రజలు కూడా అలసిపోయినారు. ఇంకా చూద్దాం, ఇంకా టైం ఇద్దాం అన్న మూడ్లో ఉన్నారేమో. ఎలక్షన్లు పెట్టమనండి, 10 ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, 10 మందిని లాక్కున్నారు కదా, ఇంటింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని రాజీనామా చెప్పించి పెట్టమనండి.